Hello all, welcome back to my channel. Please subscribe my channel and please see bell symbol for more videos. ఇవాళ రెసిపీ వచ్చేసి భీమవరం స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసు అండి. ఇది మా గోదావరి సైడ్ చాలా ఫేమస్ రెసిపీ అండి. ముఖ్యంగా క్షత్రియ కమ్యూనిటీలో ఈ రెసిపీ చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుందండి. ఈ వేసవి కాలంలో చల్లని పెరుగుతో ఇలా చికెన్ వేసుకుని చికెన్ మజ్జిగ పులుసు చేసుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ఇలా ఒక కళాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అవ్విన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఇలా కచ్చావచ్చగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్రని యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా మిరియాలను కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయినాయి లేవో చూద్దామండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అనేవి. ఆనియన్స్ బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్మాల్ పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు ఈ ముక్కలకి బాగా పట్టేలా ఆయిల్లో బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ ముక్కలోంచి నీళ్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకున్నాను నేను. చిక్కటి పెరుగుని తీసుకుని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చిలుక్కున పెరుగులోకి 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ సాఫ్ట్ అయిందో లేదో చూద్దామండి. చూడండి, చక్కగా చికెన్లోంచి వాటర్ వచ్చి చికెన్ సాఫ్ట్ అయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలాని యాడ్ చేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టేలా ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. ఏది కూడా అడుగు పట్టకుండా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కకి మసాలా అనేది పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని పోపుని సిద్ధం చేసుకోవాలి. దానికోసం కొద్దిగా మెంతులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకుని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బాగా చిలికిన మజ్జిగలోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపునంతా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే మనం ఫ్రై చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గట్టెతో ఈ పెరుగులోకి ఈ చికెన్ మిశ్రమాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి చికెన్ మజ్జిగ పులుసు. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.